నిజాం హయాంలో పబ్లిక్ గార్డెన్ గొప్పగా వెలుగొందింది. రోజులు గడుస్తున్న కొద్దీ గార్డెన్ మురికి కూపంలా మారింది. షికారు చేసే బోట్లు ఒడ్డున మరుగున పడ్డాయి. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. సరైన నిర్వహణ లేకపోవడంతో చెరువు మొత్తం నాచుతో నిండిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎంతో చరిత్ర కలిగిన పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న మానవ నిర్మితమైన చెరువు సరైన నిర్వహణ లేకపోవడంతో మురికి కుప్పంగా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందనేది. సరైన నిర్వహణ లేకపోవడంతో చెరువు అంతా కూడా పాచుతో నిండిపోయింది. ఇప్పటికీ కూడా దీనికి సరైన నిర్వహణ అయితే ఇప్పటివరకైతే అధికారులు చేయలేదని చెప్పొచ్చు. పబ్లిక్ గార్డెన్ అంటేనే మనకు అందరికీ తెలిసింది, నిజాం రాజు కాలంలోనే ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఒకప్పుడు తాబేళ్లు కానివ్వండి, జలరాశులు, చూపర్లను కనువిందు చేసేవి. ఇందులోకి వాటిని చూడడానికి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను ఈ పార్క్కి అందుకే తీసుకొచ్చేవాళ్ళు, చెరువుని చూపెట్టడానికి. అందులో ఉన్న తాబేళ్లు, జలరాశులు అవి చేసే అంటే అవి వాటన్నిటిని కూడా చూసేందుకు మరి తీసుకొచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఈ చెరువులో బోటింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నిర్వహణ లేకపోవడంతో చెరువు అంతా కూడా ఒక మురికి కుప్పంగా మారింది. అంటే నిండు కుండలా ఉన్నప్పటికీ కూడా ఈ చెరువులో ఉన్న నీరంతా కూడా పాచుతో నిండిపోయేసరికి దుర్వాసన రావడంతో ఇటుగా వచ్చే సందర్శకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాలేని పరిస్థితి అంటూ కూడా సందర్శకులు చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు విశాలమైన పచ్చిక బయల్లో ఈ చిన్నారులు ఆడుకునేవారు. అంటే గత ప్రభుత్వం హయాంలో ఈ విశాలమైన ప్రదేశానికి కంచెలు వేశారు. ఇక్కడే అంటే గణతంత్ర దినోత్సవాలు ఇలా ఈ పబ్లిక్ గార్డెన్స్లో ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. చిన్నారులు ఆడుకోవడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. పబ్లిక్ గార్డెన్స్కి రావడానికి అంటే హైదరాబాద్కి వచ్చిన సందర్శకులు కంపల్సరీగా పబ్లిక్ గార్డెన్ ఒక్కసారైనా చూడాలి అనే విధంగా వచ్చి ఇక్కడ కాస్త తమ సమయాన్ని గడిపేసే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ చెరువు అంతా కూడా ఇలా అధ్వానంగా మారిపోయేసరికి దీని నుంచి దుర్వాసన వెదజల్లుతుంది అని అయితే ఇక్కడికి వస్తున్న వాకింగ్కి వచ్చే వాళ్ళు కానివ్వండి, ఇక్కడికి వచ్చే సందర్శకులు కానీ చెప్పడం జరుగుతుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చెరువు అంతా కూడా పాచుతో నిండిపోయింది. అదే కాకుండా వ్యర్థాలు, వాటర్ బాటిల్స్ కానివ్వండి, థర్మాకోల్, ఇవన్నీ చెత్త వ్యర్థాలన్నీ కూడా ఇందులోనే వేయడం జరిగింది. దీంతో మొత్తం కూడా చెరువు అంతా చెత్త పదార్థాలతోనే, వ్యర్థాలతోనే నిండిపోయిందని చెప్పొచ్చు. ఒకప్పుడు బోటింగ్ చేసే అంత ఆహ్లాదకరంగా అందంగా ఉండేది చెరువు. ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి ఏమీ కనబడట్లేదు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు అంటే ఒకప్పుడు దీనికి సంబంధించి పూడికతీత పనులు కూడా చేశారు. అంటే డబ్బులు ఖర్చు చేసి అలా సరైన నిర్వహణ చేయలేకపోతున్నారన్నట్టుగా అయితే సందర్శకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ చెరువుకి సంబంధించిన ఆర్చి కానివ్వండి, పూడికతీత పనులు కానివ్వండి కంప్లీట్ చేయాలి అని అయితే ఇక్కడికి వచ్చిన సందర్శకులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఆర్కేతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.